నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం గ్రేడియంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడతాము అన్నది చూస్తామండి. గ్రేడియంట్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ త్రీ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ అంటే జీ అని రాస్తాను గ్రేడియంట్కి. లీనియర్ గ్రేడియంట్, ఓకే, దీన్ని వచ్చేసి లీనియర్ గ్రేడియంట్. ఇంకోటి వచ్చేసి రేడియల్ గ్రేడియంట్, ఓకే. థర్డ్ వచ్చేసి కానిక్ గ్రేడియంట్. ఇలాగా మనకి త్రీ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి, ఓకే. అసలు గ్రేడియంట్ అంటే ఏంటి అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. గ్రేడియంట్ అంటే మనం ఎప్పుడైనా చూసుకుంటే మనకి ఒక కలర్ నుంచి ఇంకొక కలర్కి స్మూత్ ట్రాన్సాక్షన్ కావాలి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో, ఓకే. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి, ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి మారే ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఉంటుందా, అది గ్రేడియంట్ చేస్తుంది అనమాట. అని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇమేజ్ చూస్తే చూసారా, ఒక కలర్ నుంచి ఈ ఇమేజ్ చూడండి, ఒక కలర్ నుంచి ఇంకొక కలర్కి మారుతుంది. దీన్ని గ్రేడియంట్ అంటాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మనకి కలర్ ప్యాలెట్ చూసుకున్నా సరే, మనకి ఇక్కడ గూగుల్లో కలర్ ప్యాలెట్ చూసుకున్నా సరే, కలర్ పిక్కర్ అని కొడితే మీకు ఇక్కడ వస్తుంది, ఇది గ్రేడియంట్ అనమాట. చూసారా, మనకి ఈ రెడ్ నుంచి పింక్కి చూసుకుంటే, రెడ్ నుంచి పింక్కి స్మూత్ ట్రాన్సాక్షన్ ఉంది, అవునా. ఈ యొక్క స్మూత్ ట్రాన్సాక్షన్ మనకి ఏదైతే ఉందో దాన్ని గ్రేడియంట్ అంటాం. సో దీన్ని ఎలా ఇక్కడ కూడా చూసుకుంటే వైట్ నుంచి ఎల్లోకి మారుతుంది, ఎల్లో నుంచి ఇక్కడ డార్క్గా మారి బ్లాక్గా మారుతుంది, ఇది కూడా గ్రేడియంట్ అనమాట. నేను కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు, ఇది గ్రేడియంట్ అని చెప్పట్లేదు. అలా ఉంటే దాన్ని గ్రేడియంట్ అంటాం. సో ఇప్పుడు గ్రేడియంట్ అన్నది మనం ఎలా వాడతాము అన్నది చూద్దాం. ఫస్ట్ మనం లీనియర్ గ్రేడియంట్ అంటే ఎలా వాడతాము అన్నది చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఒక డివ్ కంటైనర్ తీసుకున్నాను, అవునా. ఆ డివ్ కంటైనర్కి మనం సిఎస్ఎస్ అయితే రాద్దాం. దీనికి ఒక విడ్త్ వచ్చేసి ఒక 500 పిక్సెల్ పెడుతున్నాను, హైట్ వచ్చేసి ఎందుకంటే అందులో ఏం కంటెంట్ ఇవ్వట్లేదు అందుకని, ఓకే. సో హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ పెడతాను, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుంటాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇస్తాను, ఓకే. రెడ్ అని ఇచ్చి అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో, ఓకే. మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను గ్రేడియంట్ కింద మార్చాలంటే ఎలా మార్చాలి అన్నది క్వశ్చన్. ఇప్పుడు మీరు ఏం వాడారు, బ్యాక్గ్రౌండ్ కలర్ అని వాడారా. ఎప్పుడైనా సరే గ్రేడియంట్స్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో వాడాలి, కలర్ కాదు, ఇమేజ్లో వాడాలి, గుర్తుంచుకోండి, ఓకే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చి యూఆర్ఎల్ ఇచ్చుకుంటారు ఇక్కడ, అవునా. అలాగే ఇక్కడ మీరు సింపుల్గా ఏం రాసుకోవాలంటే లీనియర్, చూసారు ఆల్రెడీ మనకు వచ్చేసింది లీనియర్ గ్రేడియంట్, గుర్తుంచుకోండి. లీనియర్ గ్రేడియంట్ అని వాడి ఇక్కడ మీరు కలర్స్ ఇచ్చుకోవాలన్నమాట, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, రెడ్ కామా కామా ఇచ్చి మీరు కలర్స్ ఇచ్చుకోవాలి, బ్లూ, ఓకే. రెడ్ బ్లూ అని ఇచ్చాను, ఓకే. లీనియర్ గ్రేడియంట్ కావాలి నాకు రెడ్ నుంచి బ్లూకి అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, చూసారు ఏమైంది, రెడ్ నుంచి బ్లూకి వెళ్తుంది. దీని డైరెక్షన్ చూసుకుంటే ఇది ఎలా ఉంది, టాప్ టు బాటమ్ ఉంది, అంటే పైనుంచి కిందకి వెళ్తుంది. అలా కాదు, నాకు లెఫ్ట్ టు రైట్ కావాలి అని అంటే ఇక్కడ అంటే రెడ్కి ముందు మీరు ఏం చేస్తారంటే ఒక కామా ఇచ్చుకొని టు రైట్ అని రాయాలండి, అంటే రైట్ సైడ్ వెళ్ళు అని చెప్తున్నాం మనం, ఓకేనా. అలా రైట్ సైడ్ వెళ్ళు అని చెప్పడానికి టు రైట్ అని రాసి రెండు కలర్లు, రెండు కావాలంటే మూడు ఇచ్చుకోవచ్చు, ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఏమైంది, రెడ్ నుంచి బ్లూకి ఆ ట్రాన్సాక్షన్ ఉందో దీన్ని గ్రేడియంట్ అంటారండి, ఓకే. సో ఇక్కడ నేను ఇంకో కలర్ ఇచ్చుకుంటాను, కామా ఎల్లో అని ఇచ్చుకుంటాను చూడండి. అప్పుడు నాకేమవుతుంది, మూడు కలర్స్ వస్తాయి, చూసారా. అలా కాదు, నేను ఇంకో కలర్ ఇచ్చుకుంటాను, గ్రీన్ అని ఇస్తాను. అలా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇచ్చుకోవచ్చు అండి మీరు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, అలాగా మీకు గ్రేడియంట్ అన్నది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అని అంటే మీరు ఇలా ఇచ్చుకోవచ్చు అండి. అలా కాదు, నాకు ఇప్పుడు ఇదేంటి డైగనల్గా కావాలి, ఇప్పుడు టాప్ టు బాటమ్ చూసాం, రైట్ టు లెఫ్ట్ చూసాం, అలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి అని అంటే అది చేసుకోవచ్చా అంటే అది కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్నే నేను ఏమిస్తానంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైట్ అని ఇచ్చాం కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే టు బాటమ్ రైట్ అని ఇస్తాను, ఓకే. డైరెక్షన్లో మీకు టాప్ రైట్ కావాలంటే టాప్ రైట్ ఇలా ఇచ్చుకోవడం అంతే, డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో. ఇదేంటి టాప్ రైట్ అంటే ఏంటి, ఇది టాపు, ఇక్కడ రైటు, అంటే ఇది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూసారా, ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాం, ఎందుకంటే టు టాప్ రైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాం అనమాట, ఎందుకంటే టాప్ రైట్కి వెళ్ళాలి అని చెప్తున్నాం. ఒకవేళ నేను బాటమ్ రైట్ ఇచ్చామనుకోండి, అప్పుడు నాకు డైరెక్షన్ మారుతుంది, ఓకేనా. బాటమ్ రైట్ ఇస్తే ఏంటి, ఇది బాటమ్ రైట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలని చెప్తున్నాను. చూసారా, ఇక్కడ నుంచి రెడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అలాగే డయాగ్నల్గా ఇచ్చుకోవాలి అనుకుంటే మీరు డయాగ్నల్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట,
ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు డైరెక్షన్స్తో పాటు ఇంకా ఏమి ఇచ్చుకోవచ్చు నేను అంటే ఈ యొక్క డైరెక్షన్ ప్లేస్లో మీరు డిగ్రీస్ ఇచ్చుకోవచ్చండి. డిగ్రీస్ అంటే ఏంటండి అంటే ఇప్పుడు మనకి 360 డిగ్రీస్ ఉన్నాయి, అవునా? 360 డిగ్రీస్ అంటే ఏంటి? ఒక సర్కిల్ నేను పెయింట్ రాసి చూపిస్తాను మీకు. 360 డిగ్రీస్ అంటే ఏంటో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సర్కిల్ గీసుకున్నాం, ఓకేనా? ఇది ఒక సర్కిల్ అనుకోండి. అబ్బో చాలా బాగుంది కదా సర్కిల్. సర్లేండి, సర్కిల్ అనుకోండి. ఓకే, ఇది వచ్చేసి 90 డిగ్రీస్, ఓకేనా? ఇలా ఉంటే ఏదన్నా 90 డిగ్రీస్ అంటాం. ఒకవేళ ఇలా ఉంటే దీన్ని, ఇలా ఉంటే దాన్ని 180 డిగ్రీస్ అంటాం. ఇలా ఉంటే 90 డిగ్రీస్ అంటాం. అంటే క్లాక్ చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్తే అది 90 డిగ్రీస్ వెళ్ళినట్టు, ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్తే అది 360 డిగ్రీస్ వెళ్ళినట్టు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే అది 275 డిగ్రీస్ వెళ్ళినట్టు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే 360 డిగ్రీస్. అలాగ మనకి 360 డిగ్రీస్ అన్నది ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ డిగ్రీస్ కావాలంటే డిగ్రీస్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి 180 డిఈజీ అని రాయాలండి. డిగ్రీస్ కదా, డిఈజీ అని రాయకపోతే రాదు, ఓకేనా? సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు 180 డిగ్రీస్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే పైనుంచి కిందకి వస్తుంది 180 అంటే. అలా కాదు, నాకు 90 డిగ్రీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 270 డిగ్రీస్ అని పెడతాను చూడండి, ఓకేనా? ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు 270 అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. సో అలా అనమాట. ఇప్పుడు మీరు 90 అని ఇచ్చుకుందాం, ఓకే? అలాగే మీకు కావాల్సిన డిగ్రీస్ అయితే ఇచ్చుకోవచ్చు. చూసారా మారింది, అలా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి? లీనియర్ గ్రేడియంట్. ఓకే, లీనియర్ గ్రేడియంట్లో ఇలా ఇచ్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకి సెకండ్ వచ్చేసి రేడియల్ గ్రేడియంట్. ఓకే, ఇలాగే ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను అలాగే వాల్యూస్ అయితే మారవండి. వాల్యూస్ అయితే నేను ఇప్పుడు చెప్పినట్టు డిగ్రీస్లో ఇచ్చుకోవచ్చు, కలర్స్ ఇచ్చుకోవచ్చు, అలా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ లీనియర్ బదులుగా మనకి RADIAL, ఓకే, రేడియల్ గ్రేడియంట్ అని ఇవ్వాలంతే. ఓకే, ఇక్కడ చూడండి రెడ్ గ్రీను అని 2 కలర్స్ ఇస్తాను నేను, ఓకే? సో ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తే ఇలాగ రౌండ్గా ఉన్న చూసారా, దీన్ని రేడియల్ గ్రేడియంట్ అంటారు, ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే? సో ఇప్పుడు నేను 3 కలర్స్ ఇచ్చుకోవచ్చు అంటే ఇందాకలాగండి 3 కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి బ్లూ అని ఇస్తాను చూడండి. బ్లూ అని ఇస్తే నాకు 3 కలర్స్ మారుతాయి. చూసారా 3 కలర్స్ మారాయి. ఇప్పుడు నాకు బ్లూ ఎక్కువగా కావాలి, ఈ 2 తక్కువగా కావాలి అని అంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇందులో ఏమి ఇచ్చుకోవచ్చు అంటే రెడ్ వచ్చేసి నాకు 5% కావాలి, ఓకే? స్పేస్ ఇచ్చి గుర్తుంచుకోండి, కలరు స్పేస్ ఇచ్చి పర్సంటేజ్ ఇవ్వాలి. ఇది వచ్చేసి ఒక 5% కావాలి. మిగతా 90% ఏదైతే ఉందో అది నాకు గ్రీనే బ్లూవే కావాలి అని ఇచ్చుకుంటే 100%కి క్యాలిక్యులేట్ చేసుకోండి. అలా మీరు రిఫ్రెష్ చేస్తే చూసారా ఏమొచ్చింది? 90% నాకు బ్లూవే వచ్చింది, 5% రెడ్ వచ్చింది. అలాగ మీరు పర్సంటేజ్లు ఇచ్చి కూడా చేసుకోవచ్చు, ఓకే? అలా కాకుండా మీకు ఇక్కడ ఏమి ఇచ్చుకోవచ్చు అంటే ఇంకా పర్సంటేజ్లు కాకుండా పర్సంటేజ్లు తీసేసి మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, ఓకే? ఇందాక ఏమి ఇచ్చుకున్నాం? టు రైట్ టు లెఫ్ట్ అని ఇలా ఇచ్చుకున్నాం కదా. అలాగే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే సర్కిల్ అని ఇచ్చుకోవచ్చు, ఓకే? సర్కిల్ కామా. అప్పుడు మనకి నార్మల్గా సర్కిల్లోనే ఉంటుంది, కాకపోతే రేడియల్ అంటే ఏంటి? ఓవెల్ షేప్లో వస్తుంది. ఓవెల్ అంటే మన గుడ్డు షేప్లో వస్తుంది. బట్ సర్కిల్ అంటే ఎగ్జాక్ట్గా సర్కిల్ వచ్చింది చూసారా. ఇప్పుడు నేను సర్కిల్ తీసేస్తే డిఫరెన్స్ చూడండి. సర్కిల్ తీసేసాను, ఇప్పుడు మనకి గుడ్డు షేప్లో వస్తుంది చూసారా. ఇది గుడ్డు షేప్, ఇది అవునా? అదనమాట రెండింటికి డిఫరెన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముందంటే కోనిక్ గ్రేడియంట్ అండి, ఓకే? ఇప్పుడు నేను వాల్యూస్ అయితే తీసేస్తాను ప్రస్తుతానికి. తీసేసి ఏం రాస్తానంటే కోనిక్, ఇక్కడ రేడియల్ బదులుగా కోనిక్ అని వాడాలండి, ఓకే? కోనిక్ అని వాడి సింపుల్గా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రెడ్ కామా బ్లూ, సేమ్ ఇందాకలాగే కలర్స్ ఇచ్చుకుంటే రెడ్ బ్లూ గ్రీన్ అని. అలాగే కాకపోతే చూసారా మనకు ఎలా వచ్చింది? కోనిక్ అంటే ఏంటి? మనం ఐస్ క్రీమ్ కింద నుంచి చూస్తే ఎలా ఉంటుంది అలా అనమాట. ఇది పాయింట్. ఒక ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను మీరు. ఐస్ క్రీమ్ కొనుక్కుని ఐస్ క్రీమ్ కింద నుంచి చూస్తే మీకు ఎలా ఉంటుంది? ఇది పాయింట్ అయితే ఇక్కడి నుంచి ఇలా కలర్ మారుతుంది అనమాట, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎక్కువ కలర్స్ కావాలంటే కూడా ఎక్కువ కలర్స్ ఇచ్చుకోవచ్చు. కామా గ్రీన్ కామా ఎల్లో, ఇందాకలాగే అన్నిటిలోనే అలాగే ఇచ్చుకోవచ్చు అండి మీరు, ఓకే? సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా 4 కలర్లు కవర్ చేస్తుంది అది, ఓకే? ఇక్కడ గ్రీను ఎల్లో రెడ్ బ్లూ, ఓకే? అలాగా మీరు కోనిక్ అన్నది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఇందాక నేను పర్సంటేజ్లో ఇచ్చుకున్నాను కదా, అలాగే ఇక్కడ డిగ్రీల్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 45 డిగ్రీస్ దగ్గర నాకు ఇది కావాలి. ఇంకోటి వచ్చేసి బ్లూ వచ్చేసి 90 డిగ్రీస్ కావాలి, ఓకే? గ్రీన్ వచ్చేసి ఒక 210 డిగ్రీస్ దగ్గర కావాలి, ఓకే? ఇది వచ్చేసి
నాకు ఎల్లో ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఒక 275 డిగ్రీస్ దగ్గర నాకు ఎల్లో స్టార్ట్ అవ్వాలి అని ఇస్తున్నాను. సో ఎక్కడెక్కడైతే నేను డిగ్రీలు ఇచ్చానో అక్కడక్కడ 275 అంటే ఇక్కడ, అవునా, ఇక్కడ నుంచి ఎల్లో స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ ఇది, ఓకే, రెడ్ స్టార్ట్ అయింది. అలాగా నేను పర్సంటేజ్లు బట్టి డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే దీనికి నాకు సర్కిల్లో కావాలనుకుంటున్నానో సింపుల్గా దీనికి బార్డర్ రేడియస్ వచ్చేసి ఒక 50% ఇస్తాను. ఓకే, 50% అంటే ఏమవుతుంది, నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను సర్కిల్లో మారుతుందని. ఓకే, ఇది ఒక సర్కిల్లో మారింది అంటే ఓవల్ షేప్ అంటే గుడ్డు షేప్లో మారింది, అవునా. ఈ గుడ్డు షేపుల్లో మారింది కాబట్టి, ఎందుకు గుడ్డు షేప్లో వచ్చింది, నాకు సర్కిల్ ఎందుకు రాలేదు అంటే దీని విత్ హైట్ డిఫరెంట్ అండి, అందుకని. ఓకే, విత్ కూడా నేను 300 ఇస్తే చూడండి ఏమవుతుందో. ఇప్పుడు విత్ హైట్ రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు నాకు సర్కిల్ వచ్చింది. ఎప్పుడైనా మీకు సర్కిల్ ఎగ్జాక్ట్గా కావాలి అంటే విత్ హైట్ సేమ్ ఉండాలండి, అప్పుడే మనకు సర్కిల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సర్కిల్ వచ్చింది కదా, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సర్కిల్ వచ్చింది, అవునా. సో ఇలాగా మీరు కోనిక్ గ్రేడియంట్ అన్నది మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకొక ఆప్షన్ ఉందండి మనకి, రిపీటింగ్ కోనిక్ అని చెప్పి. ఇక్కడ మీరు కోనిక్ గ్రేడియంట్ బదులుగా రిపీటింగ్ అని పెట్టి ఇలా ఐఫన్ పెట్టాలి, ఇది రిపీటింగ్ కోనిక్ గ్రేడియంట్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారు ఏమవుతుందో, ఇక్కడ నుంచి ఇక్కడికి కవర్ చేసి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. మొత్తం మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ డిగ్రీలు తీసేసి రెడ్ కామా బ్లూ అని ఇస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, రెడ్ బ్లూ అని ఇచ్చి ఇక్కడ నేను 10%, ఓకే, ఇక్కడ నేను ఒక 20% ఇస్తాను. 20% ఇచ్చిన తర్వాత చూసారా, రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఒక 10% తీసుకుంది, 20% తీసుకుంది, ఆ తర్వాత మళ్ళీ రిపీట్. అలాగా నాకు రిపీట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గ్రేడియంట్స్ ఎందుకు వాడతామని. గ్రేడియంట్స్ నార్మల్గా ఇలాగ ఏవో వాడమండి. గ్రేడియంట్ ఎక్కువగా లీనియర్ గ్రేడియంట్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇచ్చామనుకోండి, దాని నుంచి గ్రేడియంట్ అంటే నార్మల్ స్మూత్ ట్రాన్సాక్షన్ కోసం మనం సింపుల్గా ఏం వాడతామంటే లీనియర్ గ్రేడియంట్ అని వాడి రెడ్ కామా బ్లూ అని ఇచ్చుకుని ఇవి లైట్ కలర్స్లో ఇచ్చుకుంటాం చూడండి మనం. లైట్ ఇలాగా మనం ఏవైతే ఉన్నాయో బేసిక్గా చూసారా అంత అందంగా ఉందో, ఇలా అందం కోసం మనం వాడుకుంటాం. ఒక సూర్యుడిలా ఉంది కదా ఇది, అలా మనకి ఒక ఎఫెక్ట్ కోసం మనం జనరల్గా ఇలా వాడుకుంటామండి. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, గ్రేడియంట్ అంటే బేసిక్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ లెక్చర్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండిపోతుందండి. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే మనం నేర్చుకోబోయేది ఏంటి, యానిమేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఓకే, సో ట్రాన్సాక్షన్స్, యానిమేషన్స్ మనం నేర్చుకుంటాం. ఓకే, ట్రాన్సాక్షన్స్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఆ 2 టైప్స్ నెక్స్ట్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతవరకు నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్.